సో మనతో పాటు అయితే ఇంకొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము కొప్పనూరు విలేజ్ అండి, చిన్నంబాయి మండలు, వనపర్తి డిస్టిక్, ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చామండి. ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు? 98 జీవో అని శ్రీశైలం నిరుసితులం అనమాట. ఆ డ్యామ్ కింద మాకు భూములు ఇల్లు కోల్పోయిన వారం అనమాట. అప్పుడు గత పాలనలో పాలకుల వలన మాకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఉద్యోగాలు కల్పించలేదు, నష్టపరిహారం అనేది కూడా ఇవ్వలేదు. కాబట్టి మన కేసీఆర్ ప్రభుత్వం ద్వారా కూడా మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన కూడా మాకు మెమో జారీ చేసింది. ఎన్నికల కోడ్ వలన మాకు రాలేకపోయినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి వచ్చామంట. ఇంతకుముందు కూడా 4 సార్లు వచ్చాము, 4 సార్లు వచ్చిపోయాము. ఇది అంటే మేము అప్లై చేసి వెళ్ళిపోయినాము. మీకు మేము దీని మీద పరిష్కారం చేసిన తర్వాతనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మనకు వనపర్తి జిల్లా మన చిన్నారెడ్డి సార్ అని చెప్పి ఉన్నారనమాట, ఎక్స్ మాజీ ఎమ్మెల్యే అనమాట. ఆ సార్ కూడా మాకు నిన్న ఇంటికి వెళ్తే స్పందించారు మా పట్ల, మాకు న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పాడు. ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళ అధికారం లేనప్పుడు కూడా మన చిన్నారెడ్డి సార్ కూడా మాకు స్పందించాడు. ఈ రోజు అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అమ్మ మీకు న్యాయం చేస్తానని ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పాడు. ఓన్లీ మేము 1200 మంది ఉన్నాం అనమాట ఈ 98 బాధ్యులకు సంబంధించిన జాబ్ల విషయం గురించి. 1200 మంది ఉన్నాం అనమాట యాక్చువల్గా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరం అనమాట మేడం. అది కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి అందరు కూడా వస్తే నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, ఈ 3 జిల్లాలో వారికి న్యాయం చేకూర్చాలనేది మా విన్నపం మేడం. ఈ జాబ్లు అనేవి లేకపోతే ఏవైతే ఉన్నాయో స్థలాలు మీ ఇల్లు ఏవైతే తీసుకున్నారో దానికి బదులుగా వాళ్ళైతే ఏమన్నారు, జాబ్లు ఇస్తాము, ఓకే. ఎప్పుడు అండి, ఏ ఇయర్ లో? అంటే 38 దగ్గర అవుతుంది మేడం, 30-35 ఇయర్స్ పైన. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేడం. అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో మాకు జీవో అది యాక్సెప్ట్ అయింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ ఇవి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మన కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడన్నా మాకు న్యాయం చేస్తారనే ఆశతోనే ఇక్కడికి వచ్చామన్నమాట. చేశారు మాకు ఈ మెమో అంతవరకు అయింది. ఎన్నికల కోడ్ వలన మాకు రంజిత్ కుమార్ ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఇక్కడ ఇచ్చారు మేడం. ఇక్కడ బై ఆర్డర్ అని చేశారు మేడం. అది రాలేకపోయింది, స్పందిస్తలేదు అనమాట. ఇప్పుడు స్పందించట్లేదు అట్లానే మేడం. ఖచ్చితంగా అయితే మాకు చిన్నారెడ్డి సార్ ద్వారా ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశతోనే ఇక్కడికి వచ్చాము మేడం. మేడం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మెదకవతల సర్జన్. అమ్మ మీరు? తూప్రాన్ నుంచి వచ్చారు. ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు? జీతం లేదు, 5000 వస్తారు, అది 3 నెలలకు ఒకసారి ఇస్తారు మాకు. ఎక్కడ పనిచేసేది? తూప్రాన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. అయితే ఏంటి మీ సమస్య ఏంటిది? జీతం సరిపోతలేదు మేడం. ఎంత ఇస్తున్నారు? 5000 ఇస్తారు, అది కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తారు. 3 నెలలకు నెల కూడా ఇయ్యరు. అది ప్రాబ్లం. ఎట్లా గడుపుతున్నా అంటే కారం తక్కువ తినుకుంటా బతుకుతున్నాం, ఏం చేస్తాం. అయితే అసలు మీరు అడిగారా జీతం మాకు పెంచండి, అప్లికేషన్ ఇచ్చినాము, అడిగినాము, పెంచుతామంటారు, వాళ్ళు పెంచరు. ఏ గవర్నమెంట్ పెంచలేదు. మరి ఇలా ఈ గవర్నమెంట్ వచ్చింది అని ఆశతోటి వచ్చినాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా మీరు అక్కడ? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి జీతం పెంచట్లేదు, ఏం పెంచట్లేదు, అట్లనే ఉంటున్నాం. మరి గత ప్రభుత్వం మీరు అడగలేదా? అడిగినాము, వాళ్ళు కూడా పెంచుతామన్నారు, వాళ్ళు కూడా అంతే వదిలేసారు. పెంచుతామని చెప్పి పెంచలేదు. అయితే ఎట్లా అసలు మీరు గడుపుతున్నారు మీ ఇంట్లో? ఎట్లా గడుపుతామంటే ఎట్లా చేయాలి? మళ్ళీ ఖర్చులు ఉంటాయి ఇంట్లో, అవన్నీ ఎట్లా పోతున్నాయి? ఏం గడపలేదు మేడం. ఇక గవర్నమెంట్ స్కూల్లో చదువుకురు మా పిల్లలు, గవర్నమెంట్ లో ఫుడ్ పెట్టిరు కదా, ఇక ఏదో అట్లా వెళ్ళి తీసుకుంటున్నాం. ఇక పెరుగుతుందో ఏమో. పిల్లలు పెద్దగా అయ్యారు కదా, చదువుకున్నారు. ఇక వాళ్ళు ఇంత జీతాలు వస్తే మా ఇంత పింఛను వస్తే ఇస్తున్నాం, ఖర్చు వెళ్ళగొడుతున్నాం, అంతేగాని ఏం లేదు. ఇక మాకేం మేము కూడా 20 ఏళ్ళ నుంచి ఆమె లెక్కని. మీరు కూడా ఆమె లెక్క 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. 20 ఏళ్ళ సందికి ఇంత కూడా పెరగలేదు. మరి అడిగారా ఇక్కడ? అడిగినాము, ఇడికి 5-6 సార్లు వచ్చినాం. 5-6 సార్లు వచ్చినాం. 5-6 సార్లు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాము, ఆయన ఉన్నప్పుడు వచ్చినాము, ఇంద్రమ్మ ఉన్నప్పటి నుంచి అవుతున్నా కానీ ఏది లేదు. ఇప్పుడు అన్న వస్తుందేమని వచ్చినాము. ఇక మాకేం చేస్తారో దేవునికి ఎరక. ఇక మాకే తెలియదు, దేవుని మీదనే భారం వేస్తాను. మరి వాళ్ళ మీద వేసినా మాకు కాదు. ఇక మేము పోతానికి వచ్చినాం కానీ అది వచ్చేటట్లేదు.